సోరోస్ సంస్థ ఏదైతే ఇప్పుడు యాంటిఫా వ్యవహారం కూడా వాళ్ళే భారతదేశాన్ని నాశనం చేయాలనుకుంటారు. నేపాల్ నాశనం చేశారు, బంగ్లాదేశ్ని నాశనం చేశారు, శ్రీలంకను నాశనం చేశారు, పాకిస్తాన్ నాశనం చేశారు, ఉక్రెయిన్ నాశనంలో కూడా వాళ్లే కారణం. ఆ జెలెన్స్కీ అనే వాడిని తీసుకొచ్చింది కూడా వాళ్ళే. ఓవరాల్గా ఒక పపెట్ గాళ్ళు ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు నడుస్తూ ఉండాలి, పపెట్ గాళ్ళు ఉండాలి, అక్కడ సంపద అంతా కూడా తమ వైపుకి రావాలన్నటువంటి విచిత్రమైనటువంటి మానసిక దౌర్బల్యంతో ఉన్నటువంటి వాళ్ళు లేదా అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు సోరోస్కి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు. ఇప్పుడు సో ఏదైతే మొన్న యాంటిఫా మీద నిషేధం విధించిన తర్వాత నిన్నే మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారని చెప్పి టెర్రరిస్ట్ సంస్థని ప్రకటిస్తామేంది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి కదా, వాళ్ళ సంపద ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారని. ఇప్పుడు తాజాగా న్యూయార్క్ టైమ్స్ చెప్తున్నటువంటిది ఏంటంటే దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారట. డ్రాఫ్ట్ ప్లాన్ చేయమని చెప్పారట. ఓవరాల్గా ఆర్గనైజేషన్కి జార్జ్ సోరోస్కి ఫండింగ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీటన్నిటికీ ఆధారాలు కావాలని అడిగారట.